ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఈ వీడియోలో దీర్ఘకాలిక రోగాల నుండి, సమస్యల నుండి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఎటువంటి మంత్ర సాధన చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మంత్రం మనకి కాశీ విశాలాక్ష్మి దేవికి సంబంధించినటువంటిది. చాలామందికి తెలియదు. ఆరోగ్యాన్ని గురించి మనం సూర్యదేవునికి లేదా ఇతర ధన్వంతరికి ఇలా దేవతలను పూజిస్తుంటాం. కానీ విశాలాక్ష్మి అమ్మవారి యొక్క ఒక ప్రత్యేకమైన మంత్ర సాధన చేసినా కూడా మనకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక్కడ అనారోగ్యము దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు అంటే రక్త సంబంధమైన వ్యాధులు అంటే బీపీ, షుగర్ లాంటివి, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు లేదా కిడ్నీ, గుండె, ఎముకలు, తల వెంట్రుకలు, కాళ్ళ గోళ్ళు, కంటి సమస్య, చెవిలో వినికిడి సమస్య, ఇలా శరీర అంగాలకు ఏ అంగానికైనా మనకి దాని సంబంధమైనటువంటి రోగం ఉంటే ఆ రోగములను క్రమేణా తగ్గించగలిగినటువంటి శక్తి ఈ దేవతకు ఉంది. ఈ దీర్ఘకాలిక రోగాలు అనేవి అంటే రెండు రకాలుగా ఉంటాయి. మనము జన్మతః పుట్టినప్పటి నుంచే, తల్లి గర్భం నుంచి బయటపడినప్పటి నుంచే మన శరీరంలో రోగాలు ఉండడం ఒక రకం. రెండవది జీవితం మధ్యకాలంలో సంక్రమించడం. ఈ రకంగా ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్య అయినా మనం విశాలాక్ష్మి అమ్మవారిని కానీ ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే ఈ మంత్ర సాధన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? దీని కొరకు మీరు కాశీ విశాలాక్ష్మి అమ్మవారి ఫోటో ఒక దాన్ని తీసుకొని తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో అమర్చుకొని అక్కడ మీరు కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి తెల్లని పుష్పాలతో అమ్మవారికి దీపపు పంచి పూజలు చేసి తర్వాతను మీరు మంత్ర సాధన ప్రారంభించాలి. ఈ మంత్ర సాధన మీరు ఏదైనా ఒక అమావాస్య తర్వాత పాడ్యం రోజు నాడు కానీ లేదా దశమి, ఏకాదశమి రోజులో తిథుల్లో కానీ లేదా ఆదివారం నాడు కానీ మీరు ప్రారంభించవచ్చు. ఈ దీక్షా సమయము మీకు 90 రోజులు. ఈ 90 రోజులు అనేటువంటిది దీక్షా సమయం ఎందుకు పెట్టామనంటే దీర్ఘకాలికంగా బాగా బాధించినటువంటి వాళ్ళు 90 రోజులు ఈ సాధన చేయండి. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒక 45 రోజులు చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఈ మంత్ర సాధన చేస్తున్నప్పటికే మీకున్నటువంటి వ్యాధులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అయితే ఆత్మీయ సాధకులారా, ఇక్కడ ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఏ శరీర సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నా వైద్యులను సంప్రదించి వాళ్ళు ఇచ్చిన ఔషధాలను మీరు సేవిస్తూ ఇప్పుడు నేను చెప్పిన మంత్ర సాధన చేయండి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే మీరు విశాలాక్ష్మి అమ్మవారిని ఫోటోను ఏర్పరచుకున్నాక నేను చెప్పిన విధానంలో ఎటువంటి దీక్షా వస్త్రాలు ఏమీ అక్కర్లేదు. శుచి శుభ్రత పాటిస్తూ ప్రతిరోజు ఉదయం 4 గంటల 10 నిమిషాలకు, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాతకాలంలో 4 గంటల 10 నిమిషాల కల్లా మీరు శుచిగా శుభ్రంగా స్నానం చేసి మీ కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా తయారై ఉతికినటువంటి ఏ రంగు వస్త్రాలైనా పర్వాలేదు, కుదిరితే తెల్లని వస్త్రాలు మంచిదే, ఉతికినటువంటి వస్త్రాలను ధరించి మీరు తిలకధారణ అంటే బొట్టు పెట్టుకుని దీపం వెలిగించి మీకు తోచినటువంటి నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర పెట్టి మీరు ఏం చేస్తారంటే ఒక సంకల్పం చెప్పుకోండి. నాకు ఈ వ్యాధి ఉంది అమ్మ, నిన్ను ఆశ్రయించాను, ఈ వ్యాధి తగ్గుముఖం పడితే నేను నీ దగ్గరకు వచ్చి దర్శించుకుంటాను అని ఒక సంకల్పం చెప్పండి. ఖచ్చితంగా మీరు ఈ దీక్ష పూర్తి చేసిన తర్వాత మీకు ఉన్నటువంటి ఏదైనా వ్యాధులు ఉన్నాయి అవి తగ్గుముఖం పట్టాక మీరు ఒక వీలు చూసుకొని ఒక రోజు నాడు ఖచ్చితంగా కాశీక్షేత్రంలో విశాలాక్ష్మి అమ్మవారిని ఖచ్చితంగా దర్శించాలి. అప్పుడే పరిపూర్ణత మీకు చెందుతుంది. ఆత్మీయ సాధకులారా, ఈ నియమాలను మీరు పాటిస్తూ ఈ 45 రోజులు లేదా 90 రోజులు దీక్షాకాలం పెట్టుకొని ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాలంలో 4 గంటల 10 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు 2 గంటల పాటు ఎంత సంఖ్యలో మంత్ర జపం చేయగలుగుతారో చేయండి. దీనికి సంఖ్య అనేది ఏమీ లేదు. అయితే అలా అని తక్కువగా చేయడం వీలు లేదు. వీలున్నంత ఎక్కువగా ఈ 2 గంటల పాటు చేయండి అంతే.
ఉదయం 4:10 నుంచి 6:10 వరకు చేసి తర్వాత మీ దైనందిన కార్యక్రమాలు మీరు యథావిధిగా నిర్వర్తించుకోండి. ఇలా 45 రోజులు లేదా 90 రోజులు చేయండి. చేశాక 90వ రోజు నాటికి మీకున్నటువంటి వ్యాధులు తగ్గుముఖం ఖచ్చితంగా పడతాయి. మీకు కావలసిందంతా అమ్మవారి పైన నమ్మకము, ఆ మంత్రదేవత పైన నమ్మకం పెట్టుకొని ఈ మంత్ర సాధన చేయండి. ఇప్పుడు మీకు నేను మంత్రం చెప్తాను. ఇదే గురోపదేశంగా భావించి వెన్ను నిటారుగా ఉంచి నాతో పాటు మీరు 3 సార్లు మంత్రాన్ని పఠించండి. మంత్రం: ఓం ఐం విశాలే హ్రీం శ్రీం క్లీం స్వాహ. ఓం ఐం విశాలే హ్రీం శ్రీం క్లీం స్వాహ. ఓం ఐం విశాలే హ్రీం శ్రీం క్లీం స్వాహ. ఆత్మీయ సాధకులారా, ఈ దీక్షాకాలంలో దీక్షా నియమాలన్నీ పాటించాలి. అంటే మందు మాంసం తీసుకోరాదు, అలాగే పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం పనికిరాదు, అలాగే ధూమపానం చేయకూడదు, అలాగే అబద్ధం ఆడడం వంటి పనులు చేయకూడదు. ఎటువంటి ఇతరులకు హానికరం కలిగించినటువంటి కార్యక్రమాలు చేయకుండా నిత్యం దేవతను మనసులో ఆరాధించుకుంటూ మానసిక ఉపాంశ జపం చేస్తూ ఈ మంత్రదేవత అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.